నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సాధారణంగా ప్రస్తుత కాలంలో అనేక మంది హీరోయిన్లు తమ వ్యాధులను బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో కొందరు తమ వ్యాధిని బయటపెట్టేందుకు సంకోచించిన ప్రస్తుత కాలంలో మాత్రం మోమాట పడకుండా తమని ఇబ్బంది పెట్టే వ్యాధిని బయటపెడుతూ తమ ఆవేదనను తెలుపుకుంటున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం తమని ఇబ్బంది పెట్టే వ్యాధిని బయట పెట్టేందుకు చాలా సంకోచిస్తున్నారు. ఈ కోవాకి చెందిన వాడే రామ్ చరణ్ కూడా. తండ్రిని మించిన కొడుకు అనే బిరుదుని పొందిన చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అయితే అవసరం లేదు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ మరియు NTR కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ బాధపడుతున్న వ్యాధిని బయటపెట్టాడు తారక్ మాట్లాడుతూ, మా చరణ్కి ఓ వ్యాధి ఉంది. పాపం మా సెట్స్లో సుమేర్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ పేరు అద్భుతంగా ఉంది. ఇక రామ్ చరణ్ అలా ఎంట్రీ ఇచ్చి సమీర్ అని అన్నాడు. అది కూడా చాలా కాన్ఫిడెంట్గా. వాడు సార్ అని అన్నాడు. అదేంటి, తన పేరు సుమేర్ కదా, చరణ్ సమీర్ అని పిలిస్తే పలికాడు ఏంటి అని ఆలోచించి, ఒకవేళ నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నానేమో అని సంకోచించాను. సర్లే అని వదిలేస్తే నెక్స్ట్ డే సుమిత్ అని పిలవడంతో వాడు మళ్ళీ సార్ అని అన్నాడు. సుమేర్ కాదు సమీర్ అనుకుంటే సమీర్ కూడా కాదు సుమిత్ అని ఆలోచించాడు. అప్పుడు నేను ఆ అబ్బాయి పిలిచి నీ పేరేంటి అని అడిగితే సుమేర్ అని అన్నాడు. మరి సమీర్కి సుమిత్కి ఎందుకు పలికావు అని అడిగితే పాపం ఆయన పిలుస్తున్నాడు కదా అని రెస్పాండ్ అయ్యాను అని అన్నాడు అంటూ వెల్లడించాడు తారక్. ప్రతి పేరుని ఇలానే కూనీ చేసేస్తాడని వెల్లడించాడు. ఇక ఈయన వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు చాలా పెద్ద సమస్యతోనే బాధపడుతున్నావు కదా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.